నమస్కారం. ఈ రోజు మనము ఆస్మా అండ్ సిఓపిడి వారి రెండిట్లో ఉన్న భేదాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఈ సందర్భంగా మనకి ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవి. ఇట్లా ఈ ఆస్మాను సిఓపిడి మనకి ఒకలానే కనిపిస్తాయి, కానీ వాటిలో చాలా తేడాలు ఉంటాయి. ఆ తేడాలు ఏంటనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అంటే చాలా మందికి రెండింటిని కూడా ఉబ్బసమైన అనుకుంటాము. రెండు కూడా తగ్గుతాయా లేదా ఏమిటి, ఈ రెండింటిని మనం ఎలా చూడాలి అనేది అనుమానం ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ మనం తీసుకోవడం జరిగింది. ఆస్మాకి ఈ సిఓపిడికి రెండు కూడా దీర్ఘకాలికమైన ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక రుగ్మతలు. ఆస్తమా అనేది ఏ వయసు వాళ్ళలో వస్తుందంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ఏ వయసులోనైనా రావచ్చు, కానీ సిఓపిడి అనేది 40 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే బయటపడుతుంది. అది కూడా చాలా స్లోగా మనకి తెలియకోకుండానే గ్రాడ్యువల్ గా పెరిగిపోతూ ఉంటుంది. ఆస్తమా చాలా వరకు ఎలర్జీ వల్ల వస్తూ ఉంటుంది. దాన్ని ఎటోపీ అంటాము. దాంట్లో ఐజీఈ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి, అంటే ఇమ్యునోగ్లోబులిన్ ఈ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సిఓపిడికి వచ్చేటప్పటికి ఎక్కువగా స్మోకింగ్ వల్ల వస్తుంది. అంటే ఒక తాగే వాళ్ళకి కానీ తాగే వాళ్ళ ప్రక్కన ఎక్కువ టైం గడిపే వాళ్ళకి కానీ వాళ్ళలో వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా ఆస్తమా అనేది బ్రాంకోడైలేటర్స్, అంటే మనం ఇన్హేలర్స్ వాడినప్పుడు అవి వెంటనే మనకి తగ్గిపోతుంది. అదే సిఓపిడి అయితే అంత రెస్పాన్స్ మనకి సరిగ్గా కనిపించదు. మూడవది, ఆస్తమా అనేది రివర్సిబిలిటీ ఉంటుంది. తర్వాత ఎపిసోడ్స్ కింద వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది. అది కూడా ఒక్కొక్కసారి సీజనల్ గా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు పెరీనియల్, అంటే త్రూఅవుట్ ద ఇయర్ కూడా ఉండొచ్చు. అది ఇంట్లో ఉన్న ఎలర్జీస్ ఎక్కువగా ఉంటే ఇండోర్ ఎలర్జీస్ అంటారు. ఎప్పుడు ఆ ఎలర్జీస్ ఉండటం వల్ల అది త్రూఅవుట్ ద ఇయర్ కూడా ఉంటుంది. ఈ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి ఆస్మా తెల్లవారుజామున ఆయాసం అనేది ఎక్కువగా ఉంటుంది. అది సిఓపిడి ఎర్లీ మార్నింగ్. ఇవి మనకి ఏ విధంగా తగ్గుతాయి అంటే బ్రాంకోడైలేటర్స్ వాడడం వల్ల, తర్వాత ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఈ ఆస్తమా అనేది కంట్రోల్ అవుతుంది. సిఓపిడి పెరక్కోకుండా ఆపడమే గానీ పూర్తిగా కంట్రోల్ అవడం అనేది జరగదు. అది గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆస్తమా కూడా ఒక్కోసారి అలా ప్రోగ్రెస్ అవడానికి అవకాశం ఉంది. దీన్నే మనం కొన్నిసార్లు ఏమంటామంటే చిన్నపిల్లల్లో వచ్చే పాల ఉబ్బసము పెద్ద వయసు అయితే తగ్గిపోతుంది అని అంటూ ఉంటాము. ఈ విధంగా మనకి ఈ రెండిటికి కూడా భేదాలు చాలా క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఈ కఫం పడే దాంట్లో ఒక్కొక్కసారి సెకండరీ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల దాంట్లో మనకి పచ్చటి రంగులో కళ్ళి పడుతూ ఉంటుంది. ఈ ఆస్మా అనేది మనకి మేజర్ ఎయిర్వేస్ ని అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. అదే సిఓపిడి వచ్చేటప్పటికి మైనర్, అంటే చివరిలో ఉన్న శ్వాసకోశ నాళాలని అది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో రీమోడలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆస్మాలో రివర్సిబిలిటీ మంచిగా ఉంటుంది. ఇవి ఆస్మాకి సిఓపిడికి ఉండే భేదాలు. ఆస్మాకి మనము ఒక సీజన్ ని రాకోకుండా చూసుకున్నామంటే మళ్ళా తర్వాత రెమిషన్ అంటాం. రెమిషన్ అంటే అది ఈసప్పుడు తగ్గిపోయి మళ్ళా 4-5 సంవత్సరాల తర్వాత, 5-6 సంవత్సరాల తర్వాత, కొంతమందికి 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళా తిరగబెట్టడం అనేది జరుగుతుంది. దాన్ని రెమిషన్ అంటాం. అదే సిఓపిడికి వచ్చేటప్పటికి ఆ రెమిషన్ ఉండదు, కంటిన్యూస్ గా ఉంటూ ఉంటుంది.